నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యుడి చెంగారమ్మ గుడి ప్రాపర్టీస్ని ఈరోజు ఆయన రోడ్డు కోసం తీసుకుని దాన్ని వేరు చేసి దాన్ని బ్యాంకులో మార్కెట్ పెట్టి ఈరోజు కరెక్ట్ ఆదేశాలు ఇచ్చి వాటన్నింటినీ కూడా పడగొట్టండి చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్స్ కాపీస్ కూడా ఈరోజు ఉన్నాయని కూడా ఈరోజు ఆ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కూడా ఈరోజు కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంటి పక్కన ఒక వేరు చేస్తున్నాడు, ఆ సైట్స్ అన్ని అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు, వాటి మగి ఆయన పేరు మీద డబల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ సైట్స్ని బ్యాంకులో కుదరబెట్టి బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆయన 52 ఎకరాలు కొనుంటే దాంట్లో 12 ఎకరాలకి గవర్నమెంట్ భూమి ఉంటే దానికి కాంపౌండ్ వేసి కబ్జా చేసిన వ్యక్తి కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 52 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తే వాటిని కూడా కలిపి కాంపౌండ్ వేసి తర్వాత అక్కడ పేదలందరూ కూడా దాడి చేసి ఆ కాంపౌండ్ని పగలబెట్టి మరి వాళ్ళ స్థలాలు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అటువంటి దుర్మార్గుడు కావ్యకృష్ణ అనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియదు, ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు గొర్రెల పెంపకం అని ఒక ఫామ్ ఒకటి ఓపెన్ చేసి చాలా మంది ఇక్కడ డబ్బు ఇవ్వండి వాటిని ఎగ్గొడితే వాళ్ళంతా కూడా కేసేస్తే జైలు పోయిన వ్యక్తి కావ్యకృష్ణ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కావ్యకృష్ణ అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. అందుకే ఈరోజు మీ అందరికీ తెలుసు అన్నవరం కాలేజీలో ఈరోజు ఆయన రాగడి కింద పడి ఎంతమంది చనిపోయారో వాటిని ప్రశ్నిస్తే ఆ కుటుంబాన్ని రాగడి కింద తొక్కిస్తాను చంపేస్తాను అని బెదిరించే వ్యక్తి కావ్యకృష్ణ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల పక్కనున్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్ళకి క్రాక్స్ వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళని కూడా రౌడీజం చేసి ఏ విధంగా బెదిరిస్తున్నాడు అది కూడా ఈరోజు కావ్యకృష్ణ అనేది మీ అందరికీ తెలియజేయాలి. అందుకే చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి, ఇన్ని దోపిడీలు చేసిన వ్యక్తి ఈరోజు ఆయన శ్రీరామచంద్రుడంట. నా మీద 7 కేసులు ఉన్నాయంట. ఈ 7 కేసులు ఈరోజు మేము పెట్టినవయ్యా. ఈ 7 కేసులు ఒకటి గుడిలో టెంకాయ కొడుతుంటే మేము పెట్టిందయ్యా, నీగా కబ్జా చేస్తూ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తూ దేవుడి మానే ఆక్రమించు లేదా ఇంటికి 2 రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకులను మోసం చేస్తూ చేసిన వ్యక్తి కాదు. నేను ఇంకా కావాల్సిందే నేను సంపాదించింది పిల్లల చదువు కోసం ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్గా అయ్యే దానికోసం నేను చేసిన తప్ప నా మీద ఎటువంటి అవినీతి మాట్లాడలేవు. నువ్వు ఎప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు కావు, నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద దోపిడీదారువి, పెద్ద రౌడీవి అని ఈరోజు నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. అటువంటి దోపిడీ కావ్యకృష్ణ కావాలా లేదా పేద ప్రజలకు మంచి చేసే నేను కావాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. సరైన తీర్పు మే 13న ఇస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు తప్పకుండా మన పార్టీ తరఫున ఎంపీగా విజయసాయి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఈరోజు మన నియోజకవర్గంలో ఆయన పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి, ఈరోజు ఉన్నత స్థానంలో జగనన్న గారి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన కాబోయే నియోజకవర్గంలో మన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండటమే కాకుండా ఈరోజు ఆయన మొట్టమొదటిగా ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు ఏదైతే ఎయిర్పోర్టు ఆగిపోయిందో దాన్ని ఫినిషింగ్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటానని మాట ఇస్తున్నాడు. తప్పకుండా చేస్తాడని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అది దగదత్తి మండగాన్ని అది ఎయిర్పోర్టు ఇండస్ట్రీ పరంగా
అభివృద్ధి చేసుకునే దానికి మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో మూడోసారి మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా నాకు ఉండి మంచి మెజార్టీతోటి గెలిపించాలని, తప్పకుండా జగనన్న మూడోసారి గెలిచాను కాబట్టి తప్పకుండా అతని క్యాబినెట్లో తప్పకుండా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చని ఆశిస్తున్నాను. తప్పకుండా మనకి అటువంటి అవకాశం వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పడడానికి చేతికగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా అటు విజయసాయి రెడ్డి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ